ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రొటెస్టెంట్ సంఘాలకు ఆర్సిఎం సంఘానికి మధ్య చాలా తేడాలు ఉన్నాయి, చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఏమిటి అంటే దివ్య సత్ప్రసాదం. మరియమ్మ గారి గురించి కానీ విగ్రహాల గారి కానీ వాళ్ళు మాట్లాడుతూ ఉండవచ్చు. అవన్నీ ఓ ప్రక్కన పెడితే అసలైనటువంటి తేడా ప్రొటెస్టెంట్ సంఘాలకు మనకు ఆర్సిఎం సంఘానికి మధ్య ఉండేటువంటిది దివ్య సత్ప్రసాదం. మరి చాలామంది అంటూ ఉంటారు, మా సంఘంలో కూడా హోలీ కమ్యూనియన్ ఉంది, మా సంఘంలో కూడా రొట్టెను ద్రాక్ష రసాన్ని ఇస్తాం, మరి ఎలా మీకు మాకు వ్యత్యాసం అని అడగచ్చు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, వారు స్వీకరించేది కేవలము రొట్టె ద్రాక్ష రసం మాత్రమే, కానీ మనము స్వీకరించేది యేసు ప్రభువుని. The real presence of Jesus in the Holy Eucharist is the main difference Protestant sects and the Catholic Church. The real presence in the Holy Eucharist. ఇది మనందరము కూడా గమనించాలి. ఈ రోజుల్లో చాలా మంది క్యాథలిక్స్ కూడా మన సంఘాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఒక విషయం మనం గమనించాల్సింది ఏమిటి అంటే, మన సంఘం నుంచి వెళ్ళిపోవడానికి గల కారణము సత్ప్రసాదమే, కానీ వేరే సంఘాల నుంచి మన క్యాథలిక్ సంఘంలోనికి రావడానికి కూడా మూల కారణము దివ్య సత్ప్రసాదమే. మనం అనుకోవచ్చు చాలా మంది మన సంఘం నుంచి వెళ్ళిపోతూ ఉన్నారని, జరుగుతూ ఉంది. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మంది పెద్ద పెద్ద పాస్టర్లు తమ సంఘాలతో సహా దివ్య సత్ప్రసాదాన్ని బట్టి కథోలిక సంఘంలో చేరుతున్నారు. ఇది ఒక వాస్తవం. మీరు యూట్యూబ్లో ఉండేటువంటి కొన్ని వీడియోస్ చూస్తే మీకు ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా పెద్ద పెద్ద సంఘాలకు నాయకులుగా ఉండేటువంటి వారు దివ్య సత్ప్రసాదాన్ని బట్టి వారు ఇప్పుడు మన ఆర్సిఎం సంఘంలోనికి వస్తూ ఉన్నారు. ఈరోజు ఆశ్రిత తన మొదటి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉండగా దివ్య సత్ప్రసాదానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనందరం కలిసి ధ్యానించుకుందాం. ఈరోజు నేను మనందరికీ ఈ మధ్యనే పరిచయమైనటువంటి ఒక పునీతుడు, ఆ పునీతుని గురించి చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఇంకా పునీత పట్టం ఆ వ్యక్తికి ఇవ్వబడలేదు, ఇంకా ధన్యతా పట్టమే ఇవ్వబడింది. ఆ వ్యక్తి కార్లో అక్యూటీస్ అనేటువంటి వారు. ధన్య కార్లో అక్యూటీస్. మరి ఈ వ్యక్తి గురించి కొంతసేపు మనము తెలుసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. మనందరికంటే చాలా మంది కంటే చిన్న వయస్కుడే ఈయన. 1991 సంవత్సరం మే నెల 3వ తారీఖున బ్రిటన్లో జన్మించాడు ఈ అబ్బాయి. వారిది ఇటలీ, కానీ వారి కుటుంబము అక్కడికి వెళ్ళడం వలన అక్కడ ఆ అబ్బాయి జన్మించాడు. అయితే 2006వ సంవత్సరంలోన చనిపోవడం జరిగింది. కరెక్ట్గా 15 ఏళ్లకే ఈ అబ్బాయి చనిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అబ్బాయికి ఒక ప్రత్యేకమైనటువంటి భక్తి దివ్య సత్ప్రసాదం ఎడల ఏర్పడింది. ఎలా ఏర్పడిందో మనకు తెలియదు. ఎందుకు అంటే వాళ్ళ అమ్మ నాన్న
చర్చికి వస్తూ ఉండేవారు కాదట. అంత ఎక్కువగా తరచుగా చర్చికి వెళ్ళేవారు కాదట. కానీ ఈ అబ్బాయి పట్టుబట్టి అమ్మా నాన్నలను చర్చికి తీసుకుని వెళ్ళడం జరిగేదట. అంతేకాకుండా దివ్య సత్ప్రసాదాన్ని సాధారణంగా ఒక నిర్ణీత వయస్సు వచ్చిన తర్వాతనే ఇస్తారు. సుమారు 11, 12 ఆ సంవత్సరాల పరిధిలోనే ఇస్తూ ఉంటారు. కానీ ఈ అబ్బాయి యొక్క ఆ భక్తిని చూసి 7 సంవత్సరాల ప్రాయంలోనే దివ్య సత్ప్రసాదాన్ని ఆ అబ్బాయికి ఇవ్వడం జరిగింది, కాలో అక్యూటిస్. మరి దివ్య సత్ప్రసాదం తీసుకున్నటువంటి రోజు నుండి ప్రతిరోజు కూడా దివ్య బలి పూజకు ఆ అబ్బాయి వెళ్తూ ఉండేవాడు. మరి మన ఆధునిక కాలానికి చెందినవాడు కాబట్టి ఈ అబ్బాయికి కంప్యూటర్ పరిజ్ఞానం చాలా ఎక్కువగానే ఉండేది. కంప్యూటర్ పరిజ్ఞానం. ఈ అబ్బాయి ఒక వెబ్సైట్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. చిన్న వయస్సులోనే ఒక వెబ్సైట్ తయారు చేశాడు. ఆ వెబ్సైట్ దేనికి సంబంధించి అంటే దివ్య సత్ప్రసాద అద్భుతాలకు సంబంధించి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే దివ్య సత్ప్రసాద అద్భుతాలు జరిగేవో వాటన్నింటినీ సేకరించి ఒక వెబ్సైట్ గా ఈ అబ్బాయి పెట్టడం జరిగింది. సుమారు 187 దివ్య సత్ప్రసాద అద్భుతాలను ఆ అబ్బాయి సేకరించి పెట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా మనం ఎవరైనా కావాలి అంటే ఆ వెబ్సైట్ లోనికి వెళ్ళొచ్చు. ఆ అబ్బాయి పొందుపరిచినటువంటి దివ్య సత్ప్రసాద అద్భుతాలను గురించి మనము చదవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అబ్బాయి దివ్య సత్ప్రసాద అద్భుతాలు ఎక్కడెక్కడ జరిగేవో అక్కడికి తాను స్వయంగా తన తల్లిదండ్రులతో వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ దివ్య సత్ప్రసాద అద్భుత చిహ్నాలను అతడు స్వంతంగా ఫోటోలు తీసుకొని వచ్చి పొందుపరచడం జరిగింది. ఇది ఈ అబ్బాయి చేసినటువంటి ఒక మంచి కార్యం. ఈ అబ్బాయికి దివ్య సత్ప్రసాదం అంటే చాలా భక్తి అని నేను చెప్పాను. ఇతను చెప్పినటువంటి ఒక మాట ఏమిటి అంటే, చిన్న వయస్సులోనే ఆ జ్ఞానం ఎలా వచ్చిందో కానీ ఆ అబ్బాయి చెప్పినటువంటి ఒక మాట ఏమిటి అంటే, ద హోలీ యూకరిస్ట్ ఈజ్ మై హైవే టు హెవెన్ అని అంటాడు ఈ అబ్బాయి. ద హోలీ యూకరిస్ట్ ఈజ్ మై హైవే టు హెవెన్. నేను స్వర్గంలో చేరడానికి నా ముందున్నటువంటి ఒక ప్రధాన రహదారి దివ్య సత్ప్రసాదం అని ఈ అబ్బాయి అంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాకుండా ఇంకో మాట కూడా కార్లో అక్యూటిస్ అంటాడు, మనము దివ్య సత్ప్రసాద మందసము ముందు నిలబడితే పవిత్రతను పొందుకుంటాము అని కూడా ఈ అబ్బాయి అనడం జరిగింది. ఎవరెవరైతే దివ్య సత్ప్రసాద మందసం ముందు నిలబడతారో వారు పవిత్రతను పొందుతారు అని కార్లో అక్యూటిస్ అన్నాడు. ఎందుకన్నాడో తెలుసా? దివ్య సత్ప్రసాద మందసం అంటే అది కేవలము ఒక పెట్టె కాదు, అది కేవలము మన కంటికి కనబడేటువంటి రొట్టె మాత్రమే కాదు. దివ్య సత్ప్రసాదము అంటే రియల్ ప్రెజెన్స్, సజీవ సన్నిధి, యేసు ప్రభు యొక్క సజీవ ఉనికి. కాబట్టి మందసం ముందు నిలబడితే నువ్వు పవిత్రతను పొందుతావు అని ఈ అబ్బాయి చెప్పడం జరిగింది. మరి ఎంత భక్తి కలిగినటువంటి ఆ అబ్బాయికి దేవుడిచ్చినటువంటి ఒక వరం ఏమిటి అంటే, అతన్ని దేవుణ్ణి త్వరలోనే కలుసుకునేటువంటి వరం. 15 సంవత్సరాలకే ఆ అబ్బాయి బ్లడ్ క్యాన్సర్తో చనిపోయాడు. 15 సంవత్సరాలకి బ్లడ్ క్యాన్సర్తో చనిపోయాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అబ్బాయి 2006వ సంవత్సరంలో చనిపోయాడు. మరి ఆ అబ్బాయి యొక్క మృతదేహం
ఇప్పటికీ కూడా చెడిపోకుండా ఇంకా భద్రంగా ఉంది అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మరి 2020వ సంవత్సరంలో మన ప్రస్తుత పోపు గారు ఫ్రాన్సిస్ పోపు గారు ఈ కార్లో అక్యూటస్ కి బ్లెస్సెడ్, ధన్యుడు అనేటువంటి ఆ పట్టాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ధన్యతా పట్టం తర్వాత మరి అతనికి పునీత పట్టం కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆశ్రిత తన యొక్క మొదటి దివ్య సత్ప్రసాదాన్ని తీసుకుంటూ ఉండగా ఇలాంటి పునీతులను తన మనసులో పెట్టుకోవాలి. చిన్న వయస్సులోనే దివ్య సత్ప్రసాదము అంటే ఏమిటో అర్థం చేసుకొని భక్తితో ప్రభువుని స్వీకరించి మరి ఒక మంచి బిడ్డగా ఆ కార్లో అక్యూటస్ జీవించినట్లుగా మరి పిల్లలందరూ కూడా నేర్చుకోవాలి, ఆ విధంగా నడుచుకోవాలి. మరి ఈ దినాన ఇంకొక విషయాన్ని నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను. మొదటి పఠనంలో మనము మన్నా ఆహారం గురించి ఆలకించాం. నిర్గమకాండంలో 16వ అధ్యాయంలో దేవుడు మన్నా అనేటువంటి ఆహారాన్ని ఇజ్రాయేలీ ప్రజలకు ఇచ్చినట్లుగా మనము వాక్యంలో ఆలకించాం. ఇప్పుడు నేను మన్నా, దివ్య సత్ప్రసాదం ఈ రెండింటి మధ్య ఉండేటువంటి ఒక 3 పోలికలను ఇద్దామనుకుంటూ ఉన్నాను. మన్నాకు దివ్య సత్ప్రసాదానికి మధ్య ఉండేటువంటి 3 పోలికలు. మొట్టమొదటి పోలిక ఏమిటి అంటే మన్నా కని విని ఎరుగని ఆహారం. మన్నా గురించి ఆ ఇజ్రాయేలీ ప్రజలకు అప్పటి వరకు తెలియదు. అందుకే ప్రభువు ఆ మన్నా ఆహారాన్ని కురిపించినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ భాషలో, హీబ్రూ భాషలో మన్హు అని అనుకున్నారు. మన్హు అంటే వాట్ ఇస్ దిస్, ఇది ఏమిటి అని వారు ఒకరిని ఒకరు ప్రశ్నించుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రశ్నించుకోవడం, ఆ మన్హు అనేటువంటి ఆ పేరే మన్నా అని నిలిచిపోయింది. మరి కని విని ఎరుగనటువంటి ఆహారము మన్నా. అంతకు మునుపు వారు ఎవరు కూడా ఆ ఆహారాన్ని చూడలేదు, రుచి చూడలేదు కూడా. అయితే దేవుడు ఆ ఆహారాన్ని వారికి ఇవ్వడం జరిగింది. మరి దివ్య సత్ప్రసాదము కూడా కని విని ఎరుగనటువంటి ఆహారం. ఎవ్వరూ ఊహించలేదు యేసు ప్రభు తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని ఆహారంగా ఇస్తారని. ఎవ్వరూ కూడా ఊహించినటువంటిది, కని విని ఎరుగనటువంటిది. గతంలో ఎక్కడా ఎప్పుడు జరగలేదు. ఒక వ్యక్తి తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని నా ఆహారంగా మీకు ఇస్తున్నాను అని ఆహారంగా ఇవ్వడం అనేటువంటిది. కాబట్టి దివ్య సత్ప్రసాదానికి మన్నాకు ఉండేటువంటి మొదటి పోలిక ఏమిటి అంటే కని విని ఎరుగనటువంటి ఆహారము, అటు మన్నా ఇటు దివ్య సత్ప్రసాదము కూడా. రెండవ పోలిక మన్నాకు దివ్య సత్ప్రసాదానికి మధ్య ఉండేటువంటిది ఏమిటి అంటే మన్నా ఒక అద్భుత ఆహారం. అద్భుత ఆహారం, అద్భుత ఆహారం అని చెప్పటానికి ఇందాక మనం వాక్యంలో ఆలకించాం. 2 విషయాలు అద్భుత ఆహారం అని చెప్పటానికి. మన్నా 6 రోజులు కురిసేది. 6 రోజులు కురిసేది అంటే ఆదివారము నుండి శుక్రవారం వరకు కురిసేది. శనివారము వారికి సబ్బతు దినం. సబ్బతు దినాన వారు ఏ పని చేయకూడదు. కాబట్టి 6 రోజులు కురిసినటువంటి ఆ మన్నా 7వ రోజున కురిసేది కాదు. అది అద్భుత ఆహారం కాబట్టి 6 రోజులు కురిసింది. సబ్బతు దినాన కురవకుండా మరలా ఆదివారం నుండి కురవడం ప్రారంభిస్తూ ఉండేది. అందుకే దానిని అద్భుత ఆహారం అంటారు. అంతేకాకుండా ప్రియ సహోదరి సహోదరులారా,
దేవుడు ఇజ్రాయేలీ ప్రజలకు ఏం చెప్పేవారు అంటే, మీరు 6వ రోజున అంటే శుక్రవారం నాడు మన్నాను 2 రోజులకు సేకరించుకోండి. అంటే శనివారానికి కూడా మీరు సేకరించుకోండి. అప్పుడు శనివారం నాడు ఆహారం కురవదు కాబట్టి మీరు శుక్రవారం సేకరించుకున్న ఆహారం శనివారానికి కూడా మీకు సరిపోతుంది అని దేవుడు వారికి చెప్పడం జరిగింది. అలానే వారు శుక్రవారం నాడు 2 రోజులకు కావలసిన ఆహారాన్ని వారు సేకరించుకునేవారు. మరి 2 రోజులు కూడా ఆ ఆహారము పాడవకుండా ఉండేది. ఒకవేళ రెండవ విషయం, ఒకవేళ ఎవరైనా మిగతా రోజుల్లో ఆదివారం నుండి శుక్రవారం లోపు ఏదైనా రోజు కొంత ఎక్స్ట్రా వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారనుకోండి మన్నా, అది పాడైపోయేదట. అది మరుసటి రోజుకి ఉండేది కాదనమాట. అది ఆ రోజుకు మాత్రమే అది ఉండేది. ఒకవేళ ఎవరైనా ఎక్కువగా వాళ్ళు సేకరించుకున్నా ఎక్కువ మిగిలేది కాదట. ఒకవేళ ఎవరైనా తక్కువగా సేకరించుకుంటే వారికి తక్కువ అయ్యేది కాదట. వారి కుటుంబానికి ఎంత కావాలో అంత వారికి ఎప్పుడు కూడా ఉంటూ ఉండేదట. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మన్నాను అద్భుత ఆహారం అని అంటారు. చాలా మంది బైబిల్ పండితులు ఇదేమి అద్భుత ఆహారం కాదు, సాధారణ ఆహారం, అక్కడేవో చెట్లు పెరుగుతూ ఉంటే ఆ చెట్ల మీద నుంచి పడే ఆహారం అని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉండేవారు. కానీ అది కరెక్ట్ కాదు. ఇది అద్భుత ఆహారం. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సత్ప్రసాదం కూడా అద్భుత ఆహారం. ఎలా అంటే, దివ్య బలి పూజలో గురువు యేసు ప్రభు యొక్క మాటలను ఉచ్చరించేటప్పుడు ఇది నా శరీరము, ఇది నా రక్తము అని ఆ అప్ప ద్రాక్ష రసాల మీద ఉచ్చరించేటప్పుడు అక్కడ అద్భుతం జరుగుతుంది. అక్కడ మన కంటికి అప్పము ద్రాక్షారసము అలా కనబడుతున్నప్పటికీ కూడా అక్కడ ఒక అద్భుతం అనేటువంటిది జరిగి యేసు ప్రభు యొక్క శరీర రక్తాలుగా ఆ దివ్య సత్ప్రసాదం అనేటువంటిది మారుతుంది. అప్పము యొక్క గుణాలన్నీ కూడా అందులో ఉంటాయి, ద్రాక్షారసం యొక్క గుణాలన్నీ ఉంటాయి. కానీ అది అప్పము కాదు, అది ద్రాక్షారసం కాదు, అది దివ్య సత్ప్రసాదము, అది యేసు ప్రభు యొక్క శరీర రక్తము. అందుకే దివ్య సత్ప్రసాదాన్ని అద్భుత ఆహారం అని చెప్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని గమనించినటువంటి మన సంఘస్థులు చాలా మంది దివ్య పూజకు రావడానికి గాని దివ్య సత్ప్రసాదం తీసుకోవడానికి గాని పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈరోజే కాదు, యేసు ప్రభు ఈ మాటలు చెప్తున్నప్పుడు కూడా చాలా మంది ప్రభు మాటలు అర్థం చేసుకోలేక వెళ్ళిపోయారు. ఈ మాటలు వినడానికి కఠినంగా ఉన్నాయి, ఎవరు వీటిని వినగలరు అని చెప్పి చాలా మంది ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయారు. ప్రభు వారిని మళ్ళా పిలవలేదు. ఇదిగో నా భావము ఇది అని ఆయన చెప్పలేదు. శిష్యుల్ని ఒకటే అడిగారు, మీరు కూడా వెళ్ళిపోతారా అని. మరి వాళ్ళు చెప్పినటువంటి మాట, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళిపోగలం, నీవు నిత్య జీవపు మాటలు కలవాడు, నీవు దేవుని కుమారుడవు అని మేము విశ్వసించితిమి అని వారు చెప్పడం జరుగుతుంది. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి మన్నా దివ్య సత్ప్రసాదము అద్భుత ఆహారం. ఇది రెండవ పోలిక. మూడవ పోలిక ఏమిటి అంటే, మన్నా ఇశ్రాయేలీ ప్రజలు ప్రయాణం చేసినటువంటి 40 సంవత్సరాలు కూడా వారికి ఆహారంగా ఉండి వారిని పోషించింది. మరి ఎప్పుడైతే వారు యోర్దాను నది దాటి కానాను సీమలో అడుగు పెట్టారో, ఎప్పుడైతే కానాను సీమలో పండినటువంటి పంటను వారు భుజించడం మొదలు పెట్టారో అప్పటి నుండి మన్నా ఆగిపోయింది. అంటే 40 సంవత్సరాల పాటు వారికి అది ఆహారంగా ఉండింది. వారు కానాను సీమ చేరేంత వరకు కూడా అదే వారి ఆహారము. ప్రియ సహోదరి సహోదరులారా,
దివ్య సత్ప్రసాదము మనము మన కానాను అనగా మనము మోక్షాన్ని చేరేంత వరకు కూడా మనకు పోషణనిచ్చేటువంటి ఆహారము. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని ప్రభు అన్నారు. కాబట్టి మనకు పోషణను ఈ జీవిత కాలంలో ఇస్తూ ఉంది ఈ దివ్య సత్ప్రసాదము ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఇవి 3 ముఖ్యమైనటువంటి పోలికలు మన్నాకు దివ్య సత్ప్రసాదానికి మధ్య ఉండేటువంటివి. ఆ 3 పోలికలు గుర్తున్నాయి ఎవరికైనా? మొదటి పోలిక ఏమిటి? కని విని ఎరుగని ఆహారం. అంతకు మునుపు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు రుచి చూడలేదు, కని విని ఎరుగని ఆహారం. రెండవది అద్భుత ఆహారం, అద్భుతం. మూడవది ప్రయాణంలో పోషించినటువంటి ఆహారం, ప్రయాణంలో వారికి పోషణనిచ్చినటువంటి ఆహారం. దివ్య సత్ప్రసాదానికి కూడా ఈ 3 విషయాలను మనము అన్వయించుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఆఖరుగా ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. దివ్య సత్ప్రసాదం మనము తీసుకునేటప్పుడు మనందరము గుర్తుంచుకోవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి దానికి గొప్ప తార్కాణమే దివ్య సత్ప్రసాదం. నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి మన ముందు ఉన్నటువంటి దివ్య సత్ప్రసాదము గొప్ప తార్కాణం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సత్ప్రసాదాన్ని తీసుకుంటే మనము యేసు ప్రభు యొక్క ప్రేమను అంగీకరిస్తూ ఉన్నాం. తన ప్రేమకు ప్రతిరూపంగా దివ్య సత్ప్రసాదాన్ని ఆయన అందిస్తూ ఉన్నాడు. కాబట్టి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించేవారు యేసు ప్రభు ప్రేమను అంగీకరిస్తూ ఉన్నారు. నిజంగా దివ్య సత్ప్రసాదం యొక్క విలువను గుర్తించేవాడు. అంతేకాకుండా దివ్య సత్ప్రసాదం యొక్క విశిష్టతను గుర్తించి సత్ప్రసాదాన్ని తీసేవారు ప్రేమతో నిండుకున్న జీవితాన్ని జీవిస్తారు. One of the fruits of the Holy Eucharist is charity. మన క్యాటెకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ చెప్పేటువంటి విషయం ఇది. 4 ఫలాలు ఉన్నాయి. అందులో ఒకటి మనలను దివ్య సత్ప్రసాదము ప్రేమతో నింపుతుందని. దివ్య సత్ప్రసాదాన్ని సరిగా అర్థం చేసుకొని గ్రహించే వారి జీవితాలు ప్రేమతో నింపబడతాయి. వారు ప్రేమ కలిగి జీవిస్తారు. ఇది దివ్య సత్ప్రసాదం మనకు చేసేటువంటి ఒక గొప్పదైనటువంటి కార్యం. ఈరోజు 2వ పట్టణంలో మనం ఆలకించాం యాకోబు గారు రాసినటువంటి లేఖ. నిజమైన మతం అంటే ఏమిటి అని యాకోబు గారు చెప్తారు. నిజమైన మతం ఏమిటి? నిజమైన మతం ఏమిటి అంటే అనాథలను, విధవరాళ్లను వారి కష్ట సమయములలో ఆదుకోవడం, ఈ లోకమాలిన్యము అంటకుండా జీవించడమే నిజమైన మతం అని యాకోబు గారు ఈరోజు అంటారు. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య సత్ప్రసాదం స్వీకరించేటువంటి మనం నిజమైనటువంటి మత అవలంబకులుగా ఉంటున్నాం అనే విషయాన్ని మనము గ్రహించాలి. మరి ఈ విషయాలన్నీ ఈ దినాన జ్ఞాపకం చేసుకుంటూ దివ్య సత్ప్రసాదం యొక్క ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని మన జీవితంలో మనము గుర్తెరిగి జీవించడానికి, తద్వారా ఈ దివ్య సత్ప్రసాదముతో పోషింపబడి ఆ మోక్షరాజ్యం చేరుకునేటువంటి భాగ్యాన్ని ప్రభు మనందరికీ దయచేయాలని మనము ఈ దివ్య బలి పూజలో ప్రభువుని వేడుకుందాం. ఆమేన్.